హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు L1, L2, L3 ఈ లబ్ధిదారులందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వార్త వింటే కనుక మీరే షాక్ అవుతారు. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళ యాప్ సర్వే అయితే జరిగింది కదా అండి. దాంట్లో బెనిఫిషియర్స్ని అయితే సెలెక్ట్ చేశారు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు L1, L2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతుంటే మీరు ఇందిరమ్మ ఇళ్ళ యాప్ సర్వేలో చేసినవన్నీ కూడా మేము పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసిందండి. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి, చదివి వినిపిస్తాను. ఆ జాబితా పరిగణించం. ఇందిరమ్మ గ్రామీణ ప్రాంత అర్హుల జాబితాపై కేంద్రం మెలిక. తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ. మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్ర నిబంధనల మేరకే సర్వే చేశామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వేళ గందరగోళం. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ పేచీ నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోబోమని, తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగానే మళ్లీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చి చెప్పింది. దీనితో కంగు తినడం రాష్ట్ర ప్రభుత్వం వంతయింది. అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్తో మళ్లీ సర్వే చేయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందించే లబ్ధిదారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది. అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది. దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు 19 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు వచ్చే 4 ఏళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది. ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తారన్నది కేంద్రం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అమలుకు ఇళ్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచ్చింది. కేంద్రం రూపొందించిన యాప్తో మళ్లీ సర్వే. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలన అంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో 19,50,000 మంది సొంత జాగా ఉన్నవాళ్లు కాగా 3.5 లక్షల మంది సొంత భూమి లేనివారు. రాష్ట్రం తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణనలోకి తీసుకోబోమని, ఈ మొబైల్ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణనలోకి తీసుకొని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని, దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వం యాప్తో అనుసంధించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినా కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసే నాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిసింది. కేంద్ర సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్న కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
కేంద్రం నిధులు రాకుంటే పథకం భారమే. పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్టును 1,50,000గా ఖరారు చేసింది. దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4% తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చాలా తక్కువని, సంఖ్యను మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. కానీ స్పష్టత రావాల్సి ఉంది. ఒక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ 73,000గా ఉంది. ఈ నిధులన్నా పొందుదామంటే కేంద్రం పెట్టిన మెలిక కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సహాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. అతిపెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చూశారు కదా అండి. ప్రస్తుతానికి L1 స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ విడత ఇచ్చారు కదండి. రేపు 15వ తారీఖు వాళ్ళకి డబ్బులు అయితే రిలీజ్ చేయాలి కదా. ఈ కేంద్ర ప్రభుత్వం వీటిలో మెలికలు అయితే పెట్టారంటండి. మీరు చేసిన సర్వే కరెక్ట్ కాదు. మేము మొబైల్ అప్లికేషన్ అయితే రిలీజ్ చేశాము. మీరైతే ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో మీరు సర్వే చేశారు. మేము దానికి యాక్సెప్ట్ చేయమంటున్నారు. నిధులు కూడా రిలీజ్ చేయము. మళ్ళీ రీసర్వే చేసి ఆ రీసర్వేలో వచ్చిన రిపోర్ట్ని మాకు ఇస్తేనే దాని ద్వారా మేము డబ్బులు అనేది రిలీజ్ చేస్తాము. లేకపోతే రిలీజ్ చేయమని ఖరాఖండిగా అయితే చెప్తున్నారంటండి. అది L1 కావచ్చు, L2 వాళ్ళే కావచ్చు, L3 వాళ్ళే కావచ్చండి. మళ్ళీ రీసర్వే అయితే కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే మొబైల్ అప్లికేషన్ ద్వారానే వీళ్ళు కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తానంటున్నారు కాబట్టి మళ్ళీ రీసర్వే చేయొచ్చు. లేదంటే కనుక ఆ మొత్తం బడ్జెట్ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. భరించే అంత స్థితిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు. బడ్జెట్ లోపాలు ముందు నుంచి ఉన్నాయి. పెన్షన్లు ఆగిపోతున్నాయి. ప్రతి ఒక్క పథకానికి డబ్బులు రావట్లేదంటే మీరైతే అర్థం చేసుకోవచ్చు ఇక ఎప్పటికైతే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా మళ్ళీ మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేసి పైకి లిస్టు పంపించాలి. అది చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. దగ్గర ఒక 2-3 నెలలైనా పడుతుంది. లేదు అంటే ఇంకొకటి ఏంటంటే మొత్తం బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఒకవేళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సర్వే చేయాలంటే కనుక లేట్ అవుతుందని నిర్ణయం తీసుకుంటే ఇదంతా ఎందుకు, మనమే బడ్జెట్ రిలీజ్ చేద్దామని అనుకుంటే కనుక చాలా వరకు బెనిఫిషియర్స్ పేర్లు కట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని మనకైతే తెలుస్తుందండి ఇన్ఫర్మేషన్ చాలామంది ద్వారా. సో ఇదండి ఇందిరమ్మ ఇళ్ళ మీద వచ్చిన లేటెస్ట్ అప్డేటు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ఈ సర్వేయర్ పేర్లు, ఫోన్ నెంబర్లు ఎగిరిపోవడానికి కారణం కూడా ఇదే అయ్యి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే బెనిఫిషియర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో చాలామంది పేర్లు అయితే తొలగిపోతున్నాయి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.